రాయలసీమలో పవిత్ర క్షేత్రంగా పేర్గాంచిన గండి వీరాంజనేయ స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. 28 కోట్ల వ్యయంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఇవాళ సంప్రోక్షణ, కలశాభిషేక కార్యక్రమాలతో ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు మంత్రి ఆనం. కామన్ గుడ్ ఫండ్ కింద వందలాది దేవాలయాలకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. మంగళవారం హనుమత్ జయంతి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున గండి క్షేత్రంలో వీరాంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని పూర్తి చేసి, ఈ ఆలయంలో గడిచిన వారం రోజులుగా జరుగుతున్నటువంటి హోమాలు, పూజాది కార్యక్రమాలతోటి రేపు కుంభాభిషేకంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులకి, సేవకులకి, మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క అనుయాయులకి ఈ యొక్క క్షేత్రం చాలా పవిత్రమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో గండి వీరాంజనేయ స్వామి యొక్క క్షేత్రం అత్యంత పరమ పవిత్రమైంది. అనేక సందర్భాల్లో వైదికులు, అర్చకులు, సనాతన ఆచారాలని కాపాడేటువంటి వాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ ఆలయాన్ని సందర్శించి వారి వారి యొక్క విధానాల పరంగా పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయడానికి 28 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి ఈ ఆలయాన్ని ఆంజనేయ స్వామి యొక్క భక్తులకి, సేవకులకి దీన్ని ఉంచడం జరుగుతుంది.